కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభువారు. మన కొరకు ఆయన సిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారు అందరికీ ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభువారు త్వరలో వస్తున్నారు రెండోసారి లోకానికి. ఆయన నమ్మిన వారందరినీ కూడా పరలోకం తీసుకువెళ్తారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు నామంపేట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మనము దానియేలు గ్రంథ ప్రవచనాల్ని ధ్యానిస్తున్నాం. ఇది 20వ ఎపిసోడు, 20th ఎపిసోడ్. ప్రార్థన చేసుకుని ఇదిన వాక్యంలో కొనసాగుదాం. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న మమ్మల్ని, మా కుటుంబాలని, మా సంఘాలని మీరు ప్రేమించి దానియేలు గ్రంథంలో ఉన్న ఈ ప్రవచనాల్ని నేర్చుకోవటానికి, ఈ లోతైన మర్మాలు ప్రభు మేము తెలుసుకోవటానికి మీరు మాకు ఇస్తున్న ఈ గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని ఆశీర్వదించండి. ఈ పరిచర్య ముందుకు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరినీ కూడా ప్రత్యేకంగా దీవించండి. ఈ లోతైన ఆధ్యాత్మిక మర్మాలు తెలుసుకోవటానికి పరలోకపు జ్ఞానం మాకు ప్రసాదించండి. మీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. మీరే మహిమ ఘనత పొందమని ఈ ప్రవచనాలు నేర్చుకొని దాని ద్వారా మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా ఈ కడవరకాల చివరి దినాల్లో జీవించే కృప మాకు అనుగ్రహించవలసిందని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, దానియేలు గ్రంథ ప్రవచన ధ్యానాలు ఇది 20వ ఎపిసోడు. ఇంకా అనేక విషయాలు ఉన్నాయి కనుక మరికొన్ని ఎపిసోడ్లో కూడా మరికొన్ని విషయాలు దానియేలు గ్రంథం నుంచి నేర్చుకోబోతున్నాం. ఈ దినాన దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం ఆఖరి వచనాన్ని ధ్యానించబోతున్నాం. నిరంతరము నిలుచు బహుమతి, నిరంతరము నిలుచు బహుమతి. ద అవార్డ్ విచ్ విల్ రిమైన్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ద అవార్డ్ విచ్ విల్ రిమైన్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఏదైనా సరే ఒక బహుమతి మనం పొందినట్లయితే, ఎవరైనా మనకి ఇచ్చినట్లయితే అది నిరంతరము నిలుస్తుందా? ఈ యొక్క ప్రశ్న మనందరికి కూడా వస్తుంది. మనందరికీ తెలిసిన వాస్తవం, ఎంత మంచి బహుమతి అయినప్పటికీ, అది బంగారపు మెడల్ అయినప్పటికీ అది కలకాలము ఉండదు అనే విషయం మనందరికీ తెలుసు. ప్రియ సోదరి సోదరులారా, ఈ లోకంలో క్రీడా రంగంలో ఒలింపిక్ దానిలో ఎవరికైనా బంగారు పథకం వచ్చినట్లయితే ఆ బంగారు పథకం ఎంతో విలువైనది, వారి జీవితకాలం అంతా కూడా తరించేది. అయితే ప్రియ సోదరి సోదరులారా, అటువంటి బంగారు పథకం కూడా అది నిరంతరం ఉంటుందా, కలకాలం ఉంటుందా అంటే కానే కాదు. ఉదాహరణకు నోవా లైల్స్ గత సంవత్సరంలోనే కదా 2024లో జరిగిన ఒలింపిక్స్లో అందరికంటే కూడా వేగంగా పరిగెట్టి 100 మీటర్లు, ఆయన ఫాస్టెస్ట్ రన్నర్ అంటాం, 9 సెకండ్లలోనే 100 మీటర్లు పూర్తి చేసి బంగారు పథకాన్ని అందుకున్నాడు ఆయన. అయితే ఆ బంగారు పథకం కొంతకాలం తర్వాత ఏమైపోతుంది? మసకబారిపోతుంది. ఆ బంగారం యొక్క రంగు తగ్గిపోతుంది. ఆ బంగారపు రంగు రప్పించాలంటే మరలా దాన్ని పుటం వేయాల. దాంతోపాటు ఆ బంగారు పథకం పొందిన వ్యక్తికి అది ఎంతో పేరు ప్రఖ్యాతులు తెస్తుంది. ఎంతకాలం? ఆ వ్యక్తి జీవించినంతకాలం, అనగా ఒక 50-60 సంవత్సరాల తర్వాత. అనగా అది పొందినప్పుడు ఆ వ్యక్తి యువకుడు, తర్వాత ఇంకొక 50-60 లేకపోతే ఒక 70 సంవత్సరాలు జీవిస్తారు. తర్వాత ఆ వ్యక్తి అందరి వలె కనుమరుగైపోతారు, మరణిస్తారు. అప్పుడు ఆయన సంపాదించిన బంగారు పథకం ఇంకా ఉన్నప్పటికీ దానిని సంపాదించిన వ్యక్తి లేడు కనుక దానికి అంతగా విలువ ఉండదు. కారణం అది మసకబారిపోతుంది, పాతదైపోయింది. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఒక విషయాన్ని మనం గుర్తించాలా. ఇదే రీతిగా నోబెల్ ప్రైజ్ అంటున్నాం మనం. మంచి ప్రావీణ్యత కలిగి అనేక రకరకాల శాస్త్రాలు, రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, రకరకాల శాస్త్రాల్లో ప్రావీణ్యులు గల వారికి ఇచ్చేది ఆ నోబెల్ ప్రైజ్ అంటున్నాం, నోబెల్ పురస్కారం. ఎవరైతే నోబెల్ పురస్కారం పొందుతారో వారికి మన యొక్క డబ్బులో, అనగా మన యొక్క రూపాయల్లో పోల్చినట్లయితే అది 8,20,00,000, దాదాపుగా 8,20,00,000 ప్రస్తుతం ఉన్న డాలర్ రేట్ని బట్టి. డాలర్లు అయితే $11 లక్షల, అక్షరాల $11 లక్షల వస్తుంది. దీనికి ప్రావీణ్యత గలవారికి ఆ నోబెల్ పురస్కారం అన్నమాట. ఈ సంవత్సరం నేహాన్ అనే జపాన్ వ్యక్తికి
పీస్ ప్రైజ్ ఇచ్చారు, అంటే శాంతి పురస్కారం, నోబుల్ శాంతి పురస్కారం ఇచ్చారు నేహానికి. అయితే ప్రియ సోదరి సోదరులారా, వారు పొందిన ఆ డబ్బు కానీ ఆ పురస్కారంతో బంగారు పథకంతో పాటు వారికి కొంత పారితోషికం కూడా ఇస్తారు. ఆ డబ్బు ఎంతకాలం ఉంటుంది? ఆ బంగారు పథకం ఎంతకాలం ఉంటుంది? పోనీ ఒక 100 సంవత్సరాలు, లేకపోతే 2-3 తరాల మట్టుకి తర్వాత ఆ బంగారు పథకం కనుమరుగైపోతుంది. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఒక విషయాన్ని మనం గుర్తించాలి. ఈ లోకంలో ఎటువంటి గొప్ప పురస్కారం, ఎటువంటి గొప్ప బహుమతి మనం పొందినప్పటికీ అది కొంతకాలమే. అయితే బైబిల్ గ్రంథం మనకు తెలియజేసేది ఏమిటంటే, దేవుడిచ్చే బహుమతి అది నిరంతరము నిలిచే బహుమతి, ఇక ఎల్లకాలం కూడా ఉంటుంది దేవుడిచ్చే బహుమతి. ఏ బహుమతి ఇస్తారు యేసు ప్రభువుని నమ్ముకున్న వారికి? ఒక్కసారి బైబిల్ గ్రంథంలో మనం పరిశీలించినట్లయితే, యేసు ప్రభు వారు ఆయన వాక్యపు వెలుగులో, ఆయన ఆజ్ఞల వెలుగులో ఎవరైతే జీవిస్తూ ఈ లోకంలో ఉంటారో వారికి ప్రభు అన్నారు, నేను జీవ కిరీటం ఇస్తాను అనగా ఆయన ఇచ్చే ఆ బహుమతి జీవ కిరీటం ప్రతి విశ్వాసికి కూడా. ఇది కొంతమందికి మాత్రమే కాదు, ఈ లోకంలో ఉన్న ఇటువంటి క్రీడా రంగంలో ఉన్న ఏ పోటీలైనా ఒక్కరికే వస్తుంది బంగారు పథకం, తక్కిన వారికి రాదు. అయితే ఆధ్యాత్మికంగా, ఆధ్యాత్మిక పరుగులో అనగా మన యొక్క ఆధ్యాత్మిక యాత్రలో ఎంతమంది అయితే విశ్వాసంతో ఆ గురిని చేరతారో అందరికీ కూడా ఆ జీవ కిరీటం ఇస్తారు ప్రభువారు. ప్రకటన గ్రంథం 2:10 గమనించినట్లయితే, అంతం వరకు అనగా మరణం వరకు కూడా విశ్వాసంగా ఉండు, నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తానన్నారు ప్రభువారు. ఆ యొక్క జీవ కిరీటం ఇక కలకాలం కూడా ఆ కాంతిని ప్రసరిస్తూ అది మెరుస్తూనే ఉంటుంది. ఇక ఆ జీవ కిరీటానికి ఎన్ని కోట్ల సంవత్సరాలు దానిని వినియోగించినప్పటికీ అది మసకబారదు, దాని యొక్క మెరుపు పోదు, కలకాలం ఉండేది. కనుకనే నిరంతరము నిలిచే బహుమతి దేవుడిచ్చేది యేసుప్రభు ఇస్తున్నారు ప్రతి విశ్వాసికి కూడా. ఈ ఆధ్యాత్మిక యాత్రలో యేసుప్రభుని మనం చూస్తూ ఈ యొక్క ఆధ్యాత్మిక యాత్ర, మన జీవిత యాత్ర కొనసాగించినట్లయితే తప్పకుండా ప్రతి విశ్వాసికి జీవ కిరీటం వస్తుంది. దాంతోపాటు మనం యేసు ప్రభుతో కలకాలం పరలోకంలో జీవించే ఆ యోగ్యత మనకు వస్తుంది. ఇది గొప్ప బహుమతి. యేసు ప్రభు వారు ఈ విశ్వమంతటిని కూడా రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఆయన పరిపాలిస్తారు. కారణం యేసు ప్రభు వారు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ప్రకటన గ్రంథం 19:16 చెప్పబడ్డది. ఆయన రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా విశ్వమంతటిని కూడా పరిపాలిస్తున్న సమయంలో ఆయనను నమ్ముకున్న మనకి కూడా గొప్ప బహుమతి. ప్రకటన గ్రంథం 22:5 మనం గమనించినట్లే, ముఖ్యంగా ఆఖరి భాగాన్ని, మనము అనగా రక్షింపబడిన మనము, విమోచింపబడిన మనము విశ్వాసంగా జీవించినట్లయితే మనము ఆయనతో పాటు కలకాలం కూడా పరిపాలన చేస్తాం. ఆయనతో పాటు కలకాలం కూడా విశ్వమంతటిని కూడా పాలన చేస్తాం. కారణం ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన కుమారుడుగా నీవు యువరాజు, ఆయన కుమార్తెగా ప్రియ సోదరి నీవు యువరాణువు. కనుక పరలోకంలో మనం యువరాజులుగా, యువరాణులుగా ఆ జీవ కిరీటాన్ని పెట్టుకొని కలకాలం కూడా మనము పరిపాలన చేస్తాం. ఎంత గొప్ప ఆశీర్వాదం, ఎంత గొప్ప బహుమతి చూడండి, నిరంతరము నిలిచే బహుమతి. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనమందరం కూడా విశ్వాసంతో కొనసాగాల, ప్రభు కొరకు జీవించాల. మనందరికీ తెలిసిన రీతిగా సర్ ఐజాక్ న్యూటన్, ఆ గొప్ప శాస్త్రవేత్త భౌతిక శాస్త్రంలో, ఆయన దానియేలు గ్రంథం మీద మొట్టమొదటిగా వ్యాఖ్యానాన్ని రాశారు. ఇంగ్లీష్లో కామెంటరీ అంటున్నాం. చూడండి, ఆయన ఈ యొక్క విజ్ఞాన శాస్త్రంలో ఎంతో గొప్పవాడైనప్పటికీ దేవుని వాక్యాన్ని కూడా ఆయన పఠించి దానియేలు గ్రంథం మీద ప్రాముఖ్యంగా ఆయన వ్యాఖ్యానం రాశారు. ఈనాటికి కూడా ఉన్నది అది. తర్వాత అనేక మంది దానియేలు గ్రంథం మీద వ్యాఖ్యానాలు రాశారు. గాబ్రియేల్ దూత దానియేలు గారితో మాట్లాడుతూ ఈ విధంగా చెప్పారు. దానియేలు గ్రంథం 12:4 ఈ యొక్క గ్రంథాన్ని నీవు ముద్ర వేసేయి దానియేలు. ఎప్పటి వరకు? కడవరి కాలం వరకు దీన్ని ముద్ర వేసేయి. కడవరి కాలంలో అనేక మంది వారు అటు ఇటు తిరుగుతారు. ఇది హిబ్రూ భాషలో వాడిన ఒక అలంకార రీతిగా వాడిన పదం అన్నమాట. అటు ఇటు తిరగటం అంటే కడవరి కాలంలో అనేక మంది
పరిశోధిస్తారు. అప్పుడు జ్ఞానము అధికమగును. ఎప్పుడు? కడవరి కాలంలో. చాలా సందర్భాల్లో వాక్యాన్ని బోధించేవారు మనం కడవరి కాలంలో ఉన్నాం, జ్ఞానం అధికమైపోయింది, మనం వాడుచున్న మొబైల్ గురించి, ల్యాప్టాప్ల గురించి, కంప్యూటర్ల గురించి, రాకెట్ల గురించి, విమానాల గురించి, రకరకాల మనకు అందుబాటులో ఉన్న ఈ యొక్క రకరకాల సాంకేతిక విప్లవాలని చెప్పుకోవాలి మనం. వాటి గురించి చెప్పి అదంతా కూడా జ్ఞానం అధికమైపోయింది, నాలెడ్జ్ షల్ ఇంక్రీజ్, కనుక ప్రభు వచ్చేస్తున్నారని చాలామంది అంటున్నారు. అయితే దానికంటే కూడా ప్రాముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ప్రజలు అటు ఇటు తిరగటం అంటే దానిని పరిశోధించడం వలన జ్ఞానం అధికమగును. ఏ జ్ఞానము? దానియేలు గ్రంథమును గురించిన జ్ఞానము, దానియేలు గ్రంథంలోని ప్రవచనాల గురించిన జ్ఞానము, దానియేలు గ్రంథంలో చెప్పబడిన అనేక ఆ ప్రవచనాలు ఉన్నాయి. ఆ ప్రవచనాల జ్ఞానం అధికమవుతుంది. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. తర్వాత మీరు ఆ సైన్స్ అండ్ టెక్నాలజీ, విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక శాస్త్రంలో ఉన్న అనేకమైన మనకి మానవులకి మేలు చేసే రకరకాల పరికరాలు వచ్చేసాయి. అవి రెండో కోవకి చెందినవి. రెండో కోవ అంటే సెకండరీ అప్లికేషన్ అంటున్నాం ఇంగ్లీష్లో. కనుక మనం గుర్తించవలసింది ఏమిటంటే, ఖచ్చితంగా ప్రభు చెప్పిన రీతిగా రెండవ రాకడకు ముందు దానియేలు గ్రంథంలోని ప్రవచనాల గురించిన వివరణ, ఆ వివరాలు మనకి ఎక్కువగా అందుతాయి. మరొక విషయాన్ని మనం గుర్తిస్తున్నాం. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో ఒక దేవదూత తన యొక్క చేతిలో చిన్న తెరవబడిన పుస్తకాన్ని పట్టుకున్నారు. ఈ భూమి మీదకి ఆయన దిగి వచ్చి ఒక పాదం భూమి మీద, ఇంకొక పాదం సముద్రం మీద పెట్టారు. దీనికి సాదృశ్యం ఈ భూమి అంతటికి కూడా ఈ చిన్న పుస్తకంలో ఉన్న ఈ విషయాలు అందరికీ తెలియాలని. ఆ దేవదూత చేతులు చిన్న పుస్తకం, తెరవబడిన పుస్తకం. ఎక్కడైనా బైబిల్ గ్రంథంలో మూయబడిన పుస్తకం, లేకపోతే దేవుడు మూసేయమని ఆజ్ఞాపించిన పుస్తకం ఒకే ఒక పుస్తకం, అదే దానియేలు గ్రంథం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనంలో దానియేలు, ఈ గ్రంథంలోని మాటలకు నీవు ముద్ర వేయము అన్నారు. ఎప్పటి వరకు? కడవరి కాలం వరకు. కనుక కడవరి కాలం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ దానియేలు గ్రంథంలో ఉన్న విషయాలు అర్థం చేసుకోవాలి. కనుకనే సాదృశ్యంగా దేవదూత తెరవబడిన చిన్న పుస్తకం తీసుకొచ్చారు. కనుక అనేక మంది బైబిల్ పండితులు దీన్ని ఈ తెరవబడిన చిన్న పుస్తకం దేవదూత చేతిలో ఉన్నది. ఈ విషయాలు మనం ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో చదువుతున్నాం. ఈ తెరవబడిన చిన్న పుస్తకం దానియేలు గ్రంథం అని చెప్తున్నారు. కారణం, దానియేలు గ్రంథాన్ని ముద్ర వేసేయండి, మూసివేయండి కడవరి కాలం వరకు అని దేవదూత ఆజ్ఞ వేశారు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనంలో. కానీ ఇది కడవరి కాలంలో తెరవబడాలా? అది తెరవబడ్డాది. కనుక ఇప్పుడు మనం దానియేలు గ్రంథంలోని యొక్క ప్రవచనాల్ని మనం అర్థం చేసుకుంటున్నాం. ఈ ప్రవచనాల్ని ధ్యానిస్తున్నాం. ఉదాహరణకు క్రీస్తు శకం 1818 సంవత్సరానికి ముందు ఎవరు కూడా దానియేలు గ్రంథాన్ని అవగాహన చేసుకోలేదు. ఇప్పుడు కూడా చాలామంది దానియేలు గ్రంథంలో ఉన్న మొదటి 6 అధ్యాయాల్లో ఉన్న ఆ విషయాలే చెప్తారు. ఉదాహరణకు షడ్రక్ మేషక్ అబేద్నెగోను అగ్నిగుండంలో వేసేయటం, దానియేలు గారిని సింహాల బోన్లో వేసేయటం, ఈ విషయాలే చెప్తారు. మొదటి 6 అధ్యాయాల్లో ఉన్న విషయాలు. కానీ 7వ అధ్యాయంలో నుంచి ఉన్న ఆ ప్రవచనాలు, రకరకాల క్రూర మృగాలు, ఆ చిన్న కొమ్ము, వీటి గురించి ఎవరు కూడా మనకు బోధించటం లేదు. కనుకనే ప్రభు యొక్క ప్రేరేపణ వలన ఈ విషయాలు మీకు మన కార్యక్రమం కడవరి కాలం ద్వారా అందిస్తున్నాను. ఒకవేళ వీటిలో ఏవైనా సరే మీరు మిస్ అయినట్లయితే తప్పకుండా నా యూట్యూబ్ ఉన్నది ప్రొఫెసర్ శరత్ బాబు, దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే అది ఉచితం. దానిలో ఈ వీడియోలన్నీ కూడా ఉన్నాయి. దాంతోపాటు మనకి మన శుభవార్త వారి యొక్క వీడియోల్లో కూడా ఇవన్నీ కూడా అప్లోడ్ చేస్తున్నారు. ప్రియ సోదరి సోదరులారా, వీటిని ధ్యానించి దాని ద్వారా మనము ఈ కడవరి కాలంలో అవసరమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకోవాలి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనంలో దానియేలు గారు అన్నారు దూతతో, నాకు ఈ విషయాలు ఏవి కూడా సరిగా అర్థం అవటం లేదు, నాకు వివరణ కావాలా అన్నారు. దానియేలు ఈ విషయాల్ని ఆయన దేవదూతకి తెలియజేసినప్పుడు దేవదూత అన్నారు, దానియేలు, ఈ గ్రంథంలో ఉన్న విషయాలు కడవరి కాలం వరకు కూడా మరుగు చేయబడ్డాయి, అవి మూత వేయబడ్డాయి, అవి ముద్ర వేయబడ్డాయి. అనగా దానియేలు, ఇవి నీకు కాదు, ప్రస్తుతం నివసిస్తున్న నీ ప్రజలకు కాదు,
ఇది కడవరి కాలంలో జీవించే విశ్వాసుల కొరకు ఈ ప్రవచనాలు ఈ గ్రంథంలో చెప్పబడ్డాయి. కడవరి కాలంలో జీవించే విశ్వాసుల కొరకు. మనందరికీ తెలిసి మనం జీవిస్తున్నది కడవరి కాల చివరి దినాలు. కనుకనే ఈ కడవరి కాల చివరి దినాల్లో మనం చేయవలసింది ఏమిటంటే, యేసు ప్రభు మన కొరకు సిలువ మీద మరణించారు. ఆయన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు చిందించారు. మన పాపాలన్నీ కూడా ఆయన రక్తంలో కడిగి శుద్ధీకరిస్తున్నారు. ప్రకటన గ్రంథం 7:14 గమనించినట్లయితే ఇక్కడ 24 పెద్దల్లో ఒక పెద్ద చెప్పారు, తెల్లని వస్త్రాలు వేసుకున్నారు, సింహాసనానికి దగ్గరగా నిలబడ్డారు పరలోకంలో. ఎవరు వీరు అనగానే యోహాన్ గారు అన్నారు, అయ్యా నాకు తెలియదండి, మీరే చెప్పండి అయ్యా జవాబు అంటే. ఆ ప్రశ్న అడిగిన 24 పెద్దల్లో ఒక పెద్ద ఆయనే జవాబు కూడా చెప్పారు. వీరందరూ కూడా వారు తమ వస్త్రాల్ని గొర్రెపిల్ల రక్తంలో ఉతుక్కొని తెల్లగా మంచు వలె, ఇంగ్లీష్లో స్నో అంటున్నాం కదా, తెల్లగా చేసుకున్నారు అన్నారు. అనగా కడవరి కాల చివరి దినంలో జీవిస్తున్న మనందరం కూడా మనం పరిశుద్ధులుగా ఉండాలంటే, తెల్లగా మన యొక్క నీతి వస్త్రాలు ఉండాలంటే మనం గొర్రెపిల్ల రక్తం, ఎవరిది గొర్రెపిల్ల రక్తం? యేసు ప్రభు మన కొరకు సిలువ మీద కార్చిన ఆ రక్తంలో మనము కడగబడాల. కనుకనే అటువంటి వారి పాపములు కెంపు వలె లేక రక్తం వలె ఎర్రగా ఉన్నప్పటికీ అవి మంచు వలె, ఇంగ్లీష్లో స్నో అంటున్నాం, లేదా గొర్రెబొచ్చు వలె తెల్లగా అయిపోతుంది అని చెప్పబడ్డది. ఈ విషయాన్ని దానియేలు గ్రంథం 12:10 వారు తమ్ము తాము శుద్ధీకరించుకుని, అయితే మనల్ని మనం శుద్ధీకరించుకోగలమా మన పాపాల నుంచి? కానే కాదు. ఎవరు శుద్ధీకరించగలరు మనల్ని? ప్రభువే శుద్ధీకరించగలరు. ప్రభువే మనల్ని ఆ పాపాలన్నిటి నుంచి కూడా కడిగి మనల్ని పవిత్రపరిచి తెల్లగా చేయగలరు. యెషయా గ్రంథం 1:18-19 మన పాపాలు ఎర్రగా ఉన్నప్పటికీ కెంపు వలె ఆయన మంచు వలె తెల్లగా చేస్తానన్నారు. కనుక మన పాపాలన్నీ కూడా యేసు ప్రభు రక్తంలో కడగబడాలి. అనగా మన పాపాలు ఒప్పుకున్నట్లయితే, నేను పాపిని నన్ను క్షమించి ప్రభు అనగానే మన పాపాలన్నీ కూడా ఆయన క్షమించి ఆయన మనకు తెల్లని నీతి వస్త్రాన్ని ధరింపజేస్తారు. అట్టివారు ఈ విషయాలు అనగా కడవరి కాల చివరి దినాల్లో ఈ ప్రవచనాల్లో ఉన్న మర్మాలు వారు అర్థం చేసుకుంటారు. కానీ ఎవరైతే దుర్మార్గ జీవితాన్ని, దుష్ట జీవితాన్ని, వాక్యానికి వ్యతిరేకంగా, 10 ఆజ్ఞలకు వ్యతిరేకంగా వారు జీవిస్తారో వారికి ఆ దుర్మార్గతలోనే కొనసాగుతారు. వారికి ఈ ఆధ్యాత్మిక విషయాలు అర్థము కావు అని చెప్పబడ్డది దానియేలు గ్రంథం 12:10. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఒకవేళ మనకి కూడా ఈ యొక్క దానియేలు గ్రంథ ప్రవచనాల్లో అర్థం చేసుకోవటం కాస్త ఇబ్బందిగా ఉన్నట్లయితే, మొట్టమొదటి మనం చేయవలసిన పని ఏమిటంటే మన పాపాలు ఒప్పుకొని అప్పుడు ఆయన పరిశుద్ధ రక్తంలో కడగబడినట్లయితే తప్పకుండా ఈ మర్మాలన్నీ కూడా తెలుసుకునే అవకాశం మనకు కలుగుతుంది. దేవదూత చెప్పారు దానియేలు ప్రవక్తకి, దానియేలు ఈ విషయాలు నీ కొరకు కాదు, ఇవి కడవరి కాలంలో జీవించే వారికి. కాను దానియేలు గారు ఈ విషయాలన్నీ తెలుసుకోవాలా, ఈ ప్రవచనాలన్నీ అర్థం చేసుకోవాలని ఆయన ఎంతో ఆశపడ్డారు. కానీ దేవదూత గాబ్రియేల్ గారు అన్నారు, ఇవి నీ కొరకు కాదు దానియేలు, కడవరి కాలంలో జీవించే విశ్వాసుల కొరకు. కనుక నీవు విశ్రాంతి పొందు అనగా నీవు మరణిస్తావు దానియేలు. అప్పటికే దానియేలు గారికి 90 సంవత్సరాలు దాటిపోయాయి. నీవు విశ్రాంతి పొందాలి దానియేలు, అనగా నువ్వు మరణిస్తావు. కానీ ఆ దినాన, ఆ ఆఖరు దినాన, దాన్నే మనం కడవరి కాలం అంటున్నాం, దాన్నే మనం 2వ రాకడ దినం అంటున్నాం. ఆ దినాన మరలా నీవు లేచి నిలబడి నీకు రాబోయే ఆ యొక్క స్వాస్యాన్ని, నీకు ఇవ్వబోయే ఆ బహుమతిని నీవు పొందుతావు దానియేలు అని చెప్పారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఎవ్వరికీ కూడా ఇటువంటి గొప్ప హామీ ఇవ్వబడలేదు బైబిల్ గ్రంథంలో. ఒట్టి దానియేలు గారికి మాత్రమే ఇంత చక్కగా, ఇంత విపులంగా దానియేలు నీవు నిద్రిస్తావు, నీవు విశ్రాంతి పొందు అనగా నువ్వు మరణిస్తావు, ఒక దినాన్ని మరలా నువ్వు లేస్తావు. దీన్ని మనం పునరుద్ధానం అంటున్నాం. కనుక ఏ విశ్వాసే అయినా సరే యేసు ప్రభు నమ్ముకుని ఆయన నామపేట నీటిలో ముంచడం బాప్తిసం తీసుకొని దేవుని యొక్క వాక్యపు వెలుగులో, దేవుని యొక్క 10 ఆజ్ఞల వెలుగులో మనం జీవించినట్లయితే తప్పకుండా ఆ విశ్వాసి చదువున్నా లేకపోయినా, పేదలైనా గొప్పవారైనా, ఏ భాష వారైనా, ఏ సామాజిక వర్గం అయినా సరే అందరూ కూడా వారు 2వ రాకడ దినాన మృత్యుంజయులై మహిమ శరీరాలతో లేస్తారు. అప్పుడు వారికి దేవుడు ఆ బహుమతి ఇస్తారు. ఏ బహుమతి? నిత్య జీవం, జీవ కిరీటం, దేవునితోనే కలకాలం ఉండే ఆ ధన్యత. దేవునితో పాటు యేసు ప్రభు రాజులకు రాజుగా పరిపాలిస్తుంటే మనం కూడా ఆయనతో యువరాజులుగా, యువరాణులుగా
ఈ విశ్వం అంతటిని కూడా కలకాలం పరిపాలన చేస్తాం. ఇవన్నీ కూడా దేవుడిచ్చే బహుమతులు. ఇవి నిరంతరము నిలిచే బహుమతులు. కొంతకాలం ఉండి అవి కొట్టుకుపోవు, కొంతకాలం తర్వాత అవి ఇక లేకుండా పోవు, కలకాలం కూడా. కనుక బైబిల్ గ్రంథంలో దానియేలు ప్రవక్తకు మాత్రమే ఇంత గొప్ప అభయం ఇవ్వబడ్డది. ఒట్టి దానియేలు గారికి మాత్రమే కాదు, ప్రభు నమ్ముకున్న ప్రతి వారికి కూడా అది వర్తిస్తుంది. కానీ దానియేలు ప్రవక్తకి ఇంత విపులంగా ప్రభు ఎందుకు చెప్పారంటే, దానియేలు దేవుని దృష్టిలో బహుప్రియుడు, ప్రార్థనాపరుడు. అనేక సందర్భాల్లో ఉపవాసం చేశారు. 10వ అధ్యాయంలో 21 రోజులు ఉపవాసం చేశారు. అంత ప్రార్థనాపరుడు కనుక దేవదూత అన్నారు, గాబ్రియల్ దేవదూత అన్నారు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 22, 23 వచనంలో దానియేలు నీవు దేవుని దృష్టిలో బహుప్రియుడు. అదే విషయాన్ని దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలో గాబ్రియల్ దూత గారు 2 సార్లు చెప్పారు. దానియేలు నీవు దేవుని దృష్టిలో బహుప్రియుడవు. ఈ మాట ఏ మానవుడికి కూడా చెప్పబడలేదు, ఒట్టి దానియేలు గారికే చెప్పబడదు, నీవు దేవుని దృష్టిలో బహుప్రియుడవు. అదే మాట యేసు ప్రభుని గురించి కూడా మనం చదువుతున్నాం. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో యేసు ప్రభు బాప్తిసం తీసుకున్న తర్వాత ఆకాశం నుండి స్వరం వినబడ్డది. ఎవరి స్వరం? తండ్రి స్వరం. ఏమని? ఈయన నా ప్రియ కుమారుడు. చూచారా? కనుక దానియేలుకి ఎంత గొప్ప ఆధిక్యత కలిగింది, ప్రార్థనాపరుడు కనుక బహుప్రియుడు దేవుని దృష్టిలో. ప్రియ సోదరి సోదరుడా, ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని మనం కూడా నేర్చుకోవాలి. దేవుని దృష్టిలో ఈ కడవరకాల చివరి దినాల్లో మనం బహుప్రియుడిగా ఉంటున్నామా? లేకపోయినట్లయితే దేవునికి దుఃఖం తెచ్చేవారుగా అనేకమైన దేవునికి విరుద్ధమైన కార్యాలు, దేవునికి విరుద్ధమైన పాపాలు చేస్తున్నామా? ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలా? ప్రియ సోదరి సోదరులారా, ప్రతి విశ్వాసికి కూడా దేవుడు ఈ గొప్ప బహుమతిని ఇవ్వబోతున్నారు. ఎప్పుడు ఇది మనకు ప్రాప్తిస్తుంది? ఎప్పుడు మనం పొందుతామంటే ఖచ్చితంగా 2వ రాకడ దినాన్న. ఎప్పుడైతే 2వ రాకడ వస్తుందో మనందరికీ కూడా తెలుసు. యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పారు, మీ హృదయాలను కలవరపడనీయొద్దు, నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, మీ కొరకు నివాసాలు ఏర్పాటు చేస్తాను, మీకు స్థలం ఏర్పాటు చేస్తాను, అప్పుడు నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను, మీరు నాతో పాటు నా తండ్రి ఇంటే ఉంటారని ప్రభు చెప్పారు. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో. కనుక మన చుట్టూ చూస్తుంటే భయంకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. అవన్నీ కూడా 2వ రాకడకు ముందు జరిగే సూచనలు. కనుక ప్రియ సోదరి సోదరుడా, ఈ సూచనలు గుర్తించి ఆయనకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవించాలి. కారణం యేసుప్రభుని ఎవరైతే నమ్ముతున్నారో, ఆయన వాక్యపు వెలుగులో, ఆయన ఆజ్ఞల వెలుగులో ఎవరైతే జీవిస్తున్నారో వారికి ఆయన రక్షణనిస్తారు. దీన్నే నిత్య జీవాన్ని ఇస్తారు అంటున్నారు. అది ఉచితం. దీని కొరకు మనం ఏమి ఖర్చు పెట్ట అవసరం లేదు. ఆయన నమ్మితే సరిపోతుంది, మనకి ఉచితంగా ఇస్తానంటున్నారు ఈ రక్షణ భాగ్యాన్ని. 2వ రాకడ దినాన్న విశ్వాసి ఎక్కడ మరణించినప్పటికీ, ఎక్కడ సమాధి చేయబడినప్పటికీ, ఎన్ని వందల వేల సంవత్సరాలు అయిపోయినప్పటికీ వారిని దేవుని దూతలు వచ్చి వారిని మరలా లేపుతారు. దీన్నే పునరుత్థానం అంటున్నాం మనం. ఇంగ్లీష్లో రిజరెక్షన్ అంటున్నారు. కనుక మళ్ళీ బ్రతుకుతారు. ఒట్టి మానవులుగా కాదు సుమా, మహిమ శరీరాలు. అనగా దేవదూతల లాంటి శరీరం. ఇక ఎప్పుడు కూడా ఆ శరీరానికి అనారోగ్యం కానీ, ముసలితనం కానీ, ఏ విధమైన లోపాలు కానీ ఇక ఏమీ ఉండవు అన్నమాట. దేవదూతల్లాగా మనం కలకాలం జీవిస్తాం. ఎన్ని కోట్ల 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 సంవత్సరాలు అయినప్పటికీ ఆయన సన్నిధిలో జీవిస్తాం. అలా లేపిన తర్వాత ఆ దేవదూతలు నలుదిక్కుల నుంచి వస్తారు. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం నుంచి వచ్చి వారు విశ్వాసులు అనగా మరణాన్ని నుంచి లేపబడిన మృత్యుంజయులై మరణం పొంది వారు సమాధి అయిపోయి మట్టి అయిపోయిన ఆ విశ్వాసులను మహిమ శరీరాలతో లేపి, ఒకవేళ మనం 2వ రాకడ దినానికి బ్రతుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి కనురెప్పపాటులో ఆ మహిమ శరీరం వచ్చేస్తుంది. ఆ మహిమ శరీరం మనకు కలుగుతుందని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 51, 52 వచనాల్లో మనం చదువుతున్నాం. అదే రీతిగా దేవదూతలు మనం ఏ గ్రామంలో, ఏ పట్టణంలో, ఏ నగరంలో, ఏ దేశంలో ఉన్నప్పటికీ విశ్వాసులు వారు వచ్చి ప్రోగు చేసి మధ్యాకాశంలో తీసుకెళ్తారని మత్తయి సువార్త 24వ అధ్యాయం 31వ వచనంలో చెప్పబడ్డది. కనుక ప్రియ సోదరి సోదరులారా, దానియేలు గారికి ఇచ్చిన ఎంత గొప్ప భరోసా చూడండి. దానియేలు, నీ విశ్రాంతి తీసుకో అనగా నువ్వు మరణిస్తావు. దాన్ని మనం మరణ నిద్ర అంటున్నాం. అది కలకాలం కాదు, విశ్వాసులకు కొంతకాలమే నిద్ర. ఎవరు నిద్రపోయినప్పటికీ కొన్ని గంటల తర్వాత మరలా మెలకు వచ్చేస్తుంది. అలాగే ఏ విశ్వాసి మరణించినప్పటికీ వారు కొంతకాలమే ఆ మరణ నిద్రలో మట్టి అయిపోతారు.
తర్వాత రెండవ రాకడ దినాన ఎప్పుడైతే యేసుప్రభు వారు ఆ కోటాను కోట్ల దూతలు బూరధ్వని మోగిస్తారో, వారు మధ్యాకాశంలో నిలబడి వారు బూరధ్వని మోగిస్తారు. ఆ బూరల ధ్వని విన్న ప్రతి విశ్వాసి మరణించినట్లయితే మహిమ శరీరాలతో లేచిపోతారు. మహిమ శరీరాలతో లేచినప్పుడు వారికి ఎటువంటి అంగవైకల్యం ఉండదు. కాలు లేకుండా, చేయి లేకుండా, కన్ను లేకుండా అలాగ ఉండదు. వారు మరణించినప్పుడు ఒకవేళ అటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ లేచినప్పుడు మహిమ శరీరాలు కనుక ఇక ఏ విధమైన అంగవైకల్యం ఉండదు. దేవదూతల లాంటి శరీరం, కలకాలం జీవిస్తారు. అటువంటి గొప్ప ధన్యత ఒకవేళ బ్రతుకున్నట్లయితే విశ్వాసులు కొన్ని రెప్పపాట్లు అటువంటి శరీరం వచ్చేస్తుంది. ఇంత గొప్ప బహుమతి అనగా నిరంతరం కూడా మనము ఆ బహుమతిని ఆస్వాదిస్తాం. జీవ కిరీటాన్ని యేసు ప్రభుతో కలకాలం జీవించటం, దేవదూతలు కలిసి జీవించటం, యేసు ప్రభు రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా విశ్వాన్నంతటిని పరిపాలిస్తుంటే ఆయన కుమారుడుగా, కుమార్తెగా, యువరాజులుగా, యువరాణులుగా మనము ఆయనతో పాలన చేస్తామని ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనంలో చెప్పబడ్డది. ఇదే విషయాన్ని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో కూడా యేసు ప్రభు రక్తంలో మనల్ని కడిగి శుద్ధీకరించారు కనుక మనల్ని ఆయన రాజులుగాను యాజకులుగాను చేశారని చెప్పబడ్డది. అనగా పరలోకంలో మనం రాజులుగా, యాజకులుగా. పూర్వకాలంలో ఇద్దరు చాలా ప్రాముఖ్యులు సమాజంలో, రాజుగారు, ఆ ప్రధాన యాజకుడు. ఆ విధంగా మనల్ని అంత ఉన్నతమైన వారుగా, అంత ప్రాముఖ్యమైన వారుగా ప్రభు చేయబోతున్నారు పరలోకంలో. ఇది గొప్ప బహుమతి, ఇది నిరంతరము నిలిచే బహుమతి. దాని కొరకు ప్రాకులాడుతున్నావు ప్రియ సోదరి సోదరుడా. దానియేలు గారికి దేవుడిచ్చిన ఈ భరోసా, నీవు లేచి నీకు ఇవ్వబడే ఆ బహుమతిని పొందుతావు దానియేలు అని చెప్పారు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనంలో. అది మనందరికీ కూడా వర్తిస్తుంది. అది నీ నిర్ణయం అయినట్లయితే త్వరలో ప్రభు వస్తున్నారు. ఎవరైతే మన యొక్క కుటుంబ సభ్యులు, మన యొక్క స్నేహితులు ప్రభునందు నిద్రించారో వారు మహిమ శరీరాలతో లేస్తారు. మనం ఆ దినానికి జీవించి ఉన్నట్లయితే మహిమ శరీరం మనకు వస్తుంది. ఒకవేళ ఈ మధ్యకాలంలో మనం ప్రభునందు నిద్రించినట్లయితే, అనగా మరణించినట్లయితే మనం కూడా మహిమ శరీరాలతో లేపబడతాం అతి త్వరలో. ప్రియ సోదరి సోదరుడా, అటువంటి నిత్యము నిలిచే బహుమతి కావాలని నువ్వు కోరుకుంటున్నావా? నీ కుటుంబము, నీవు, నీ కుటుంబము అటువంటి నిత్యము నిలిచే బహుమతి కావాలని కోరుకున్నట్లయితే నాతో ఏకీవించండి, ప్రార్థించి ఈ 20వ ఎపిసోడ్ 20th ఎపిసోడ్ ముగిస్తాను. ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి కనుక వచ్చే కార్యక్రమాల్లో కూడా, వచ్చే ఎపిసోడ్లో కూడా మరికొన్ని విషయాలు దానియేలు గ్రంథం నుంచి మనం నేర్చుకోబోతున్నాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాలని, మా సంఘాలని మీరు ప్రేమించి దానియేలు గ్రంథంలో ఉన్న ప్రవచనాలు మేము ధ్యానించి ఈ లోతైన మర్మాలు అర్థం చేసుకుని కృపను మాకు అనుగ్రహిస్తున్నారు. వందనాలు. ఇది నాన్న మీరిచ్చిన గొప్ప భరోసాకై వందనాలు చెల్లిస్తున్నాం. నిరంతరము నిలిచే బహుమతి మీరు మాకు ఇస్తున్నారు. దాన్ని మా కొరకు సిద్ధపరుస్తున్నారు. మా కొరకు మీరు జీవ కిరీటాన్ని తయారు చేస్తున్నారు. మమ్మల్ని మీతో యుగయుగాలు కూడా ఈ విశ్వంతని కూడా పాలన చేసే యోగ్యత మాకు అందరికీ ఇవ్వబోతున్నారు. మేము పాపులుగా మాకు యోగ్యత లేకపోయినప్పటికీ, మేము పాపులం కనుక అటువంటి అర్హత మాకు లేదు ప్రభువా. మీ యొక్క కృపను బట్టి, మీ శిలువ త్యాగాన్ని బట్టే మాకు యోగ్యత, ఈ అర్హత కలుగుచున్నది. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని ఆశీర్వదించండి. ఈ పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో ప్రతి వారిని ఆశీర్వదించమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే పరిచర్య ముందు కొనసాగడానికి మీరు కూడా ఈ పరిచర్యలో పాలుభాగస్తులా ఉండి సహకరించండి. తెర మధ్య వచ్చే నంబర్కు నన్ను సంప్రదించినట్లయితే వివరాలు మీకు అందిస్తాం. మనకు ప్రార్థనా బృందం ఉన్నది. ప్రతి సాయంత్రం కూడా విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. అనేకమైన జవాబులు ప్రవేశిస్తున్నారు. మీరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. దేవుని యొక్క మహాకృపలో వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు, 21వ ఎపిసోడ్లో దానియేలు గ్రంథ ప్రవచనాల గురించి మరికొన్ని విషయాలు నేర్చుకుందాం. గాడ్ బ్లెస్ యూ.